మొన్నటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది బీఆర్ఎస్. ఇటీవల జోరుగా జరుగుతున్న వలసలు అధినేతకు తలనొప్పిగా మారాయి. పార్టీలో ఎప్పుడు ఎవరు కండువా మార్చేసుకుంటారో తెలియని పరిస్థితి. కేసీఆర్కు అత్యంత సన్నిహితులే కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. అసలు పార్టీలో ఏం జరుగుతుందో అధినేతకే అంతుపట్టదని రహస్యంగా ఉంది. చేరేవాళ్లు కనీసం లీకులు కూడా ఇవ్వడం లేదు. అందుకే గత వారం నుంచి కేసీఆర్ తన ఫామ్ హౌస్ నుంచి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఇకపై పార్టీ స్ట్రాటజీ పూర్తిగా ఆయన మార్చేయనున్నారు. ఇకపై పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న యువ నేతలకు ఆయన ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. పార్టీ ప్రక్షాళనకు నడుం బిగించిన కేసీఆర్ కలవర పెడుతున్న వలసలు, ఇకపై యువనేతలకు కీలక సారథ్యం, ఉద్యమకారులకు దగ్గరయ్యే ప్రయత్నం, కేటీఆర్ హరీష్ రావులకు పదవుల విభజన, ఆగస్టులో వైభవంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు, విపక్షాలను ఎదుర్కొనే సోషల్ మీడియా, పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యి పార్లమెంట్ ఎన్నికల్లో పత్తా లేకుండా పోవడంతో అసలు లోపం ఎక్కడుంది, ఎందుకు ఇలా జరిగిందనే దానిపై ఉమ్మడి జిల్లాల వారీగా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ విశ్లేషణ చేపట్టారు. పార్టీ నాయకులు, కేడర్తో పాటు వివిధ సంస్థలు, వర్గాల నుంచి అందిన నివేదికలు, సమాచారాన్ని క్రోడీకరించిన గులాబీ బాస్ కొందరు కీలక నేతలతో సారాంశాన్ని పంచుకున్నారట. దశాబ్ద కాలంగా పార్టీ పాలనాపరంగా దొర్లిన తప్పులు, పొరపాట్లకు సంబంధించి ఈ నివేదికల ద్వారా అనేక సూచనలు అందినట్లు సమాచారం. ఫైనల్ గా కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక నుంచి బీఆర్ఎస్ లో యువతకు పెద్దపీట వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. జాతీయ రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకునే మార్పులు, బీఆర్ఎస్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే కోణంలోనూ కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో ఇప్పటికే లోతుగా చర్చించారని ఓ సీనియర్ నేత చెబుతున్నారు. అందుకే సంస్థాగతంగా అధినేత కేసీఆర్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతలకు పార్టీ బాధ్యతలు, పార్టీ జిల్లా రాష్ట్ర కమిటీల్లో ప్రధాన పదవులు కట్టబెట్టాలని డిసైడ్ అయ్యారు. ఉద్యమంలో అండగా నిలిచిన ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి వర్గాలతో తిరిగి దోస్తీకి కసరత్తు చేస్తున్నారు బాస్. తెలంగాణ ఉద్యమం మొదలుకుని నేటి వరకు పార్టీ ఎంతో మంది సీనియర్లు, జూనియర్లు కులం, మతం తేడా లేకుండా చోటిచ్చింది. అయితే అధికారం లేకపోయేసరికి ఒక్కొక్కరుగా కారు దిగేసి కాంగ్రెస్ లో చేరిపోతున్నారు. దీంతో ఇక పార్టీలో అంతా యువరక్తమే ఉండాలని, అది కూడా కొట్లాడే వాళ్లే ఉండాలని, ఎటు చూసినా అంతా యువతకే ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ గట్టిగా ఫిక్స్ అయ్యారు. అందుకే ఉద్యోగ సంఘాలు మొదలుకుని సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఇలా ఎవరు చూసినా ఉడుకు రక్తమే ఉండాలట. ఇక ఫైనల్ గా ఎన్నికల్లో పోటీ కూడా యువరక్తాన్నే చేయించాలని బాస్ గట్టిగా అనుకుంటున్నారట. ఆగస్టులో జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ సభా వేదికగా ఇందుకు సంబంధించిన కీలక ప్రకటనలే ఉంటాయని తెలుస్తుంది. 2 దశాబ్దాల పాటు తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది బీఆర్ఎస్. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్షరాల నిజం. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ మోనార్క్గా మారి ఉద్యమంలో పాల్గొన్న సాధారణ పౌరులను మొదలుకుని నేతల వరకు పట్టించుకోకపోవడం, అంతేకాకుండా నీళ్లు, నిధులు, నియామకాలని కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఏమీ సాధించలేకపోవడం, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు పెరిగిపోవడం, ఇవన్నీ 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయానికి కారణాలు. అందుకే ఇప్పుడిప్పుడే అవన్నీ తెలుసుకున్న కేసీఆర్ పోయిన చోటే వెతుక్కోవాలనే నానుడిగా మొత్తం మార్చేయాలని ఫిక్స్ అయ్యారట.